మనలో ప్రతి 10 మందిలో ఒకళ్ళకి కిడ్నీలో రాళ్ళొచ్చే అవకాశం ఉంది. 30 నుంచి 40 సంవత్సరాల వయసులోనే స్టార్ట్ అయిపోయే అవకాశం ఉందని చెప్పి ఈరోజు మామూలుగా అల్లాటప్ప ఎవరో చెప్తే వినక్కర్లేదు. ఎయిమ్స్ అండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంత ఫేమస్సో తెలుసు. ఈరోజు వ్యవస్థాపక దినోత్సవం ఎయిమ్స్ ఈ సందర్భంగా ఒక ఫేమస్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. కిడ్నీలో రాళ్ళు చాలా కామన్ అయిపోయింది. కిడ్నీలు పోతున్నాయి, 2 కిడ్నీలు పోయాక డయాలసిస్ కోసం వెళ్ళటం, పెన్షన్ల కోసం తిరగటం, ఇక మంచాన పడడం, ఆ పరిస్థితి అసలు ఊహించుకోలేంది. మరి కిడ్నీలో రాళ్ళు ఉన్న దశలోనే అరికట్టేసుకుంటే, ఇప్పుడే కంట్రోల్ చేసేసుకుంటే ఆ పరిస్థితికి వెళ్లకుండా ఉండొచ్చు కదా. పక్కింట్లో దొంగలు పడ్డారు అంటే ఏం చేస్తామో తెలుసు కదండి. మరి ఇక్కడ కూడా అదే చేయాలి. పక్కవాడి కిడ్నీలు పాడైపోతున్నాయి అంటే మనం చేయాల్సిందేంటి? సో ఈ కిడ్నీలో రాళ్ళు ఇష్యూని ఎలా ఫేస్ చేయాలి అంటే ముందు కొత్త కారణం అయితే వీళ్ళు కనిపెట్టారండి. జనరల్గా కిడ్నీలో రాళ్ళు కాల్షియం ఆక్సలేట్ అనే స్ఫటికాలు ఉంటాయని, అంటే బాడీలో చాలా రకాలైన అంటే అటు లవణాలు, ఖనిజాలు, లవణాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి పేరుకుపోయి మూత్రం రూపంలో బయటికి పోనప్పుడు కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అనేది తెలిసిన విషయమే. ఇక్కడ కొత్త విషయం కనిపెట్టారు వీళ్ళు. గాలిలో ఉన్న కోబాల్ట్ కానీ క్రోమియం కానీ కిడ్నీలో రాళ్ళు రావడానికి కారణమవుతోంది అనేది వీళ్ళు రీసెంట్గా కనిపెట్టిన విషయం అండి. గాలిలో ఉన్నది ఎలా అంటారేమో, గాలిలో ఉండటం అంటే మనం గాలి రూపంలో పీలుస్తాము, నీళ్లు తాగుతాము. అలాగే కాస్మెటిక్స్లో కూడా ఈ కోబాల్టు, ఈ క్రోమియం మోతాదు బాగా ఎక్కువైపోతుందండి. ఈ కోబాల్ట్, క్రోమియం ఎక్కడ ఉంటాయి అంటే ఒకసారి గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది. ఈ అన్హైజీన్గా ఉన్నటువంటి చేపలు, ఈ మధ్య ఈ పాలకూర అంటే ఆకుకూరల్లో కూడా ఈ క్రోమియం కానీ ఈ కోబాల్ట్ కానీ వచ్చి చేరుతోందండి. అలాగే ఏరోస్పేస్ దగ్గర నుంచి మీ దగ్గరలో ఒకసారి చెక్ చేసుకోండి. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, అలాగే ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఎక్కువ వాడతారండి. కోబాల్ని, క్రోమియంని ఎక్కువ వాడతారు అన్నట్టు. దాంతోపాటు ఇంకా మిగిలిన కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయండి, అక్కడ కూడా వాడతారు అన్నట్టు. సో మరి అంటే రీసెంట్గా వీళ్ళు చేసిన రీసెర్చ్లో ఈ మూలకాలు కూడా కారణం అవుతున్నాయని చెప్పుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇందాక ఒకటి చెప్పుకున్నాం మనం, బాడీలో ఈ ఖనిజాలు, లవణాలు ఉండిపోతాయి ఆక్సలేట్ స్ఫటికాల రూపంలో. రాళ్ళు అంటే బయట నుంచి ఉండే రాళ్ళు కాదండి, కొన్ని సంవత్సరాల తరబడి బాడీ ఫంక్షనింగ్ సరిగా లేకపోతే ఆ రాళ్ళు ఏర్పడతాయి. ఆ రాళ్ళు ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి, ఎందుకు బయటకు పోవట్లేదంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ ఈ విషయంలో మాత్రం చాలా సింపుల్. మూత్రం ద్వారా పోతాయి. మూత్రం రోజు పోస్తున్నాం కదా అంటారేమో, కాస్త ఎక్కువ పోయండి. వేసవకాలం కదా, కాస్త తక్కువ పోస్తూ ఉంటారు అందరూ కూడా. ఎక్కువ తాగాలి, ఎక్కువ వాటర్ తాగి ఎక్కువ పోస్తే సరిపోతుందండి. చాలా తేలికైన పరిష్కారం ఇది. కామెంట్